అదొక ట్రైన్కి అయితే అలాగే లేట్గా వెళ్తావా? ప్లాట్ఫామ్ మీద నేను వచ్చేదాకా ఉంటుందా? ట్రైన్ అంటే అరగంట ముందు బయలుదేరుతున్నావు, డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే అరగంట ముందు బయలుదేరుతున్నావు, పాస్పోర్ట్ ఆఫీస్కి అరగంట ముందు బయలుదేరుతున్నావు, స్కూల్కి, కాలేజ్కి, ఆఫీసులకి అరగంట ముందు బయలుదేరుతున్నావు. మరి మందిరం అంటే ఎందుకు బయలుదేరట్లేదు నువ్వు? అక్కడే ఉంటుంది కదండి, ఉంటుంది. దేవుని మందిరం ఎక్కడికి వెళ్ళదు. నేను ఒక మాట అంటాను, జాగ్రత్తగా గమనించి, నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరానికి వస్తే ఫుల్ మీల్స్ తిను. హల్లెలూయా. ఏ మీల్స్? ఫుల్ మీల్స్. భోజనాలు వడ్డించేటప్పుడు చెప్పండి ఎలా ఉండాలి? చక్కగా ఆంధ్ర భోజనం అంటే ఎలా ఉండాలి? ఒక అరిటాకు, నెయ్యి, పప్పు, స్వీటు, ఆ తర్వాత ఇంకా రసము, మజ్జిగ చారు, ఉలవచారు, ఆ తర్వాత మిరియాల చారు, ఆ పొడు, ఈ పొడు, ఆ పచ్చడి, ఈ పచ్చడి, ఆ కూర, ఈ కూర, చివరిలో ఏంటి చెప్పండి? పెరుగు. అంతేగాని మనం వెళ్ళి కూర్చోగానే అరిటాకు వేసి అన్నం పెట్టి పెరిగేసాను అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? ఏ బాబా ఇంకేమీ లేవా? ఏదో ఊహించి వచ్చావు, ఇక్కడ చాలా భోజనాలు బాగుంటాయని. కొంతమంది ఉంటారు భోజనం పెట్టగానే పెరుగు పెరుగు పెరుగు, అప్పుడే పెరిగిదిగా ఉండే, కొంచెం తిన్నే, చివరిలో పెరుగు. పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు, చుట్టాలు రాగానే పెరుగుట్టుకుని తిరుగుతుంటారు మాట్లాడితే. అప్పుడే భోజనం పెట్టి పెరిగేట కాసేపు తిన్నే, ఫుల్ మీల్స్. నువ్వు ముగింపు ప్రార్థనకు వస్తావు అంటే పెరిగినందుకు నేను వెళ్ళిపోతావు అనమాట నువ్వు. వెన్ యూ టేస్ట్ ఆల్ ద థింగ్స్ హియర్. దేవుని మందిరంలో ఆరాధన, స్తుతి ఆరాధనలో ఎన్ని బలమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంతమంది తమ జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నారు. ప్రార్థనలో, ఆరాధనలో ఎన్ని బలమైన కార్యాలు జరుగుతున్నాయి. డోంట్ మిస్ ఎనీ సింగిల్ పార్ట్.